మనతో ధర్మపురి ఎమ్మెల్యే ఆడ్లూరి లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. అమ్మవారి దర్శనం చేసుకొని ఇప్పుడే బయటికి రావడం జరిగింది. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఏర్పాట్లు, అమ్మవారి దర్శనం అంతా? చాలా చాలా బ్రహ్మాండంగా ఉందమ్మా. కొత్త ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో నూతన ముఖ్యమంత్రిగా, అదేవిధంగా ఎన్నో సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కానీ ముఖ్యంగా పోలీస్ అధికారులు ఐజీ స్థాయి నుంచి మొదలు పెడితే ఎస్పీ గారు కానీ, ఏసీపీలు కానీ, సిఐలు కానీ, ఎస్ఐలు కానీ, కానిస్టేబుల్ కానీ అందరూ కూడా కష్టపడి ఈ లక్షలాది మంది ప్రజలు భక్తులు ఏదైతే సమ్మలక్క సారలమ్మ వనదేవత ఒక నమ్మకం, విశ్వాసం, ఒక సాంప్రదాయం, ముత్తాతల తాతల తండ్రుల నుంచి వస్తున్న సాంప్రదాయం, కుటుంబం అంతా వచ్చి ఆ తల్లికి దండం పెట్టుకొని ఆ తల్లికి బంగారాన్ని జోకి ఆ తల్లికి ఏదైతే ఆ కోరుకున్న కోరికల లోపల ఒక మేకను అదేవిధంగా ఒక కోడిను ఇచ్చి అందరిని కలిసి సాంప్రదాయం కుటుంబ సభ్యులు కూర్చొని భోజనం చేసే వన సాంప్రదాయంగా వచ్చే ఈ గొప్ప ఏదైతే వనదేవత సమ్మక్క సారలక్క తల్లి, ఆ తల్లి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి ఉంటుంది, ముఖ్యమంత్రి గారికి. అదేవిధంగా తెలంగాణ ప్రజలకు కూడా ఏదైతే మొన్న రాష్ట్రంలో 6 గ్యారెంటీ పథకాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ఆశీర్వదించి 6 గ్యారెంటీ పథకాలు అమలయ్యే విధంగా తల్లి ఆశీర్వదిస్తే, సమ్మక్క తల్లి ఆశీర్వదిస్తే నమ్మకం కోరుకుంటూ ఏదైతే భక్తులకు ఎంత ఇబ్బంది అయినా ఎంత కష్టమైనా కూడా కష్టపడి పనిచేసిన అధికారులు కానీ, ఎండోమెంట్ అధికారులు కానీ, మా భక్తులు కానీ ఈరోజు ప్రతి సంవత్సరం 2 ఇయర్స్కి ఒకసారి భక్తులు పెరుగుతున్నారు. ఎక్కడ కూడా భక్తులు ఆ నమ్మకాన్ని, ఎందుకంటే ఆ తల్లిని నమ్ముకున్నప్పుడే ఆ తల్లి ఆ కుటుంబంలో ఏదో మంచి జరుగుతుంది కాబట్టి ఇన్ని లక్షల మంది ప్రజలు వస్తున్నారు. ఇదే ఒక దాన్ని ఏమంటారు స్వచ్ఛత అని చెప్పేసి కోరుకుంటూ ఆ సమ్మలక్క సారలక్క తల్లి యొక్క ఆశీస్సులు ఈ ప్రజలకు అందరికీ ఉండాలని. మొన్న నాకు 4 రోజుల కిందనే నాకు చిన్న యాక్సిడెంట్ అయిందమ్మా. నాకు యాక్సిడెంట్కి వెళ్ళి బయటపడ్డా. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నేను తల్లి దగ్గరికి వస్తా. నా కొడుకు నేను ఇద్దరం వచ్చినాము. ఆ తల్లికి ముడుపులు. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి చాలా మందికి ఇలానే అవుతుంది. ఇప్పుడు లాస్య గారి మూతి కానివ్వండి, మీరు ఎమ్మెల్యే యాక్సిడెంట్, అసలు ఏంటిది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి ఎందుకు ఇలా అవుతుంది? జరగడానికి కారణం ఏంటంటే రాత్రి టైంలో ఆ ప్రయాణం చేసిన దానివల్ల ఉదయం ఏదైతే ఉందో సీట్ బెల్ట్ పెట్టుకోకుండా లేదా 4 లైన్స్ రోడ్స్ మీద దానివల్ల జరిగేటువంటి పొరపాట్లు ఇదేమైనా కూడా ఆ తల్లి యొక్క దయతోని నాకు యాక్సిడెంట్కి బయటపడ్డా. నేను ఎమ్మెల్యే అయినా మీకు తీవ్ర గాయాలయ్యా, స్వల్ప గాయాలతో బయట కాబట్టి నేను తల్లి దగ్గర రాగలిగిన, అమ్మ దగ్గర దర్శనం చేసుకున్నా. అమ్మ ముడుపులు ఏదైతే నేను ఎమ్మెల్యే కాకముందు ఆ తల్లికి ఏదైతే మొక్కులు నేను అప్పచెప్పాలనుకున్నా ఆ మొక్కులు ఈరోజు అప్పచెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఆ తల్లి తెలంగాణ ప్రజలను కూడా అందరూ కూడా ఆ సమ్మలక్క తల్లి సారలతో చల్లగా చూడాలని కోరుకుంటూ మా మీడియా ముక్తిలో కూడా ఎంత కష్టం ఉన్నా కూడా ఇక్కడ ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడా ప్రతి ఒక్క మారుమూల ప్రాంతానికి కూడా చేరవేస్తున్నప్పుడు మా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విన్నారు కదా, ఇక్కడ జరిగేటువంటి ఏవైతే ఉన్నాయో ఏర్పాట్లు కానివ్వండి, గతంలో కంటే ఇప్పుడు భక్తులు పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. మొన్న జరిగినటువంటి చిన్న యాక్సిడెంట్లో నేను బయటపడడం, తల్లి దయతో నేను ఇప్పుడు ప్రాణాలతో ఉన్నానంటూ అమ్మవారిని మొక్కుకోవడానికి వచ్చానంటూ చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ RTV O2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.